హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ చేసుకునే విధానాన్ని, కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ కర్రీ సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బీరకాయ శనగపప్పు కర్రీ. ముందుగా ఆ కర్రీ మనం తయారు చేసుకోవాలంటే శనగపప్పుని 1 అవర్ సోక్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా శనగపప్పు తీసుకొని 1 అవర్ సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ని కూడా అందులో వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి కదండి, అందుకే కొంచెం సాల్ట్ వేసాను అందులో. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అందులో అల్లం తెల్లుల్ని కూడా కొంచెం కచ్చాపచ్చా దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కూడా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అవి కూడా బాగా ఫ్రై అయిపోయాక అందులో మనం కర్రీకి తగ్గట్టు టమాటీస్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోండి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం కారం వేసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, కొంచెం పసుపుని కూడా అందులో వేసుకోండి. వీటన్నిటిని వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ఈ మసాలాలు, టమాటీలు అన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఇదిగోండి, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోయాక తర్వాత మనం ముందుగా శనగపప్పుని సోక్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకొని ఆ శనగపప్పుని తీసి ఇందులో వేసుకోండి. వాటర్లో తీసేసి ఇందులో వేసుకోండి. శనగపప్పుని ఒక 5 మినిట్స్ అయినా సరే ఇందులో వేసి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయిపోయాక అందులో మనం కట్ చేసి పెట్టి ఉంచుకున్న బీరకాయ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక మొత్తం కర్రీని మొత్తం కలుపుకోండి. ఈ విధంగా ఇదిగోండి, బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి నేనేం వాటర్ వేయలేదు కాబట్టి ఈ విధంగా వాటర్గా చేరింది. ఒక 5 మినిట్స్ పోయాక మరలా అందులో మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోండి. శనగపప్పు ఉడికిందా లేదా కొంచెం చూసుకోండి. లేదు అంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేకపోతే సరిపోద్ది. ఇంకా బీరకాయ వాటర్గా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటి శనగపప్పు కూడా ఉడికిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.